ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బెంగాల్ సర్కార్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఎస్ఐఆర్ కారణంగా బీఎల్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈసీకి టీఎంసీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఎస్ఐఆర్ని నిలిపేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా నిరాధారం అంటోంది ఈసీ. బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మళ్లీ రగడ రాజుకుంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎస్ఐఆర్పై ఫిర్యాదు చేశారు టీఎంసీ ఎంపీలు. రాష్ట్రంలో వెంటనే ఎస్ఐఆర్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ కారణంగా పని ఒత్తిడితో రాష్ట్రంలో చాలా మంది బ్లాక్ లెవెల్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఎస్ఐఆర్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. అయితే ఈసీ నుంచి తమకు ఎలాంటి హామీ లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీలు. ఎస్ఐఆర్ భయంతో రాష్ట్రంలో 40 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందుకు ఈసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 2 గంటల పాటు టీఎంసీ ఎంపీల బృందం ఈసీ అధికారులతో చర్చలు జరిపింది. బెంగాల్లోనే ఎందుకు ఎస్ఐఆర్ చేపట్టారని, అసోం లాంటి ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. 18 were BLOs whose deaths have been completely directly linked to the SIR process. We were met with complete surprise on the part of the Election Commissioner, who actually said that these were mere allegations, and it seemed as though the Election Commission had no idea that these people had died in Bengal, which is to our great surprise that the DO office in West Bengal seems to have no idea, and certainly the CEC claimed to have no idea of these deaths of the BLOs as a result of SIR process in West Bengal. Then we moved on to the 5 questions. The 5 questions are very relevant, and the first question, as Shatabi said in Bengali, I will mention, is if it is indeed that you are trying to weed out infiltrators. You started off Bihar by saying it's to weed out non-citizens. What was the number of non-citizens that you came out as a result of the SIR process in Bihar? What was that number? You said it was lakhs and lakhs and lakhs. We do not know of even one non-citizen. 2 రోజుల క్రితమే ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ తీశారు. అయితే టీఎంసీ ఆరోపణలను ఈసీ ఖండించింది. బీఎల్ఓలను బెదిరించరాదని, రక్షణ కల్పించాలని కోల్కతా పోలీస్ కమిషనర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.